కొంతకాలం గడిచాక పాండుకి ప్రపంచంలోనే తిరుగులేని మహావీరుణ్ణి కొడుగ్గా పొందాలనే కోరిక పుట్టింది. ఈ లోకంలో ఏదైనా పని జరగాలంటే దైవానుగ్రహం ఉండాలి, ఇంకా మనిషి ప్రయత్నం కూడా ఉండాలి. మానవుడు సరిగ్గా ప్రయత్నిస్తేనే దైవం కూడా మనకు అనుకూలిస్తుంది. సో నా వైపు నుంచి నేను శక్తి అంతా పెట్టి ప్రయత్నించి దేవేంద్రుడిని ఇంప్రెస్ చేసి మానవుల్లోనే కాదు ఇతరుల్లో కూడా సాటి లేని వీరుణ్ణి కొడుగ్గా పొందుతాను అని అనుకున్నాడు. అయితే ఈ తపస్సు ఎలా చేయాలో పక్కనున్న ఋషులందరినీ కనుక్కున్నాడు. ఆ ఋషులందరూ చాలా టఫ్ రూల్స్ ఉన్న ఒక రొటీన్ చెప్పారు. ఆ రొటీన్ కుంతికి చెప్పి 1 year పాటు ఈ రొటీన్ ని చాలా స్ట్రిక్ట్ గా పాటించాలి అని చెప్పి తను ఫాలో అవ్వాల్సిన రూల్స్ కూడా తనకు చెప్పి తపస్సు మొదలు పెట్టాడు. ఈ తపస్సు తను ఒంటి కాలు మీద చేసేవాడు. పొద్దున సన్ రైజ్ అయినప్పుడు కాలు పైకి పెట్టుకునేవాడు. మళ్ళీ సన్సెట్ అయ్యేంత దాకా ఒకటే కాలు మీద ఉండి నిద్ర, ఆకలి, అలసట ఇవన్నీ పక్కన పెట్టి మనస్సు ఫోకస్ అంతా దేవేంద్రుడి మీదే పెట్టేవాడు. అలా చాలా కాలం తపస్సు చేసిన తర్వాత ఇంద్రుడు వచ్చాడు. అతనికి ఆల్రెడీ పాండు కోరిక తెలుసు. సో ఇలా అన్నాడు, రాజా నువ్వు చేసిన తపస్సు నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ముల్లోకాలు కీర్తించే వీరుణ్ణి నీ కొడుగ్గా ప్రసాదిస్తాను అని అన్నాడు. పాండు సంతోషంతో కుంతి దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు, కుంతి నేను ఇంద్రుడిని నా తపస్సుతో ఇంప్రెస్ చేశాను. ఈ సంవత్సరం రోజులు నువ్వు చేసిన వ్రతాలు, ఫాలో అయిన రూల్స్ కూడా ఇంప్రెస్ చేయడానికి చాలా పెద్ద రీజన్. సో మనం కావాలనుకున్న కొడుకుని మనకు ప్రసాదించడానికి ఇంద్రుడు ఒప్పుకున్నాడు అని అన్నాడు. కుంతి మంత్రం చదివింది. ఇంద్రుడు అక్కడికి వచ్చి కుంతికి కొడుకుని ప్రసాదించి ఏమన్నాడంటే, నీ కుమారుడు ఎవ్వరూ ఎదురొచ్చలేనంత పెద్ద వీరుడు అవుతాడు. పరమశివుడికి సమానమైన బ్రేవ్నెస్ ఉంటది. ఇతను ఎంత శక్తివంతుడు అవుతాడంటే ఇతనుకున్న శక్తితో చాలా పెద్ద పెద్ద ఫారెస్ట్ నే తగలబెట్టేయగలడు. ఇతను అర్జునుడు అనే పేరుతో పిలువబడతాడు. ఇంతకు ముందు శ్రీ మహావిష్ణు అదితి కడుపున పుట్టి ఆమెకు చాలా ఆనందాన్ని చేకూర్చాడు. ఈ అబ్బాయి కూడా నీకు అంతే ఆనందాన్ని చేకూరుస్తాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అర్జునుడి పుట్టుకను ఆ ఊరు మొత్తం ఒక పండగలా జరుపుకున్నారు.